నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ ఎన్నికలకి భారీగా డబ్బు ప్రవాహం జరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కనుక 175 నియోజకవర్గాలకి కలిపి ఒక 30,000 కోట్ల వరకు తిరిగిందని వినిపిస్తున్న టాక్. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? 30,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 నుంచి 200 కోట్లు చలామణి జరిగింది. అంటే నేను చెప్పేది ఓటర్లకు పంచిన డబ్బే కాదు, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా నాయకులు రకరకాల రూపాల్లో పెట్టిన ఖర్చులని చెప్తున్నాను. అలా అయితే దాటుతుంది. జనాల దగ్గరికి అయితే దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు చేరింది. సరే, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమన్నా ఉన్నాయి, మనం ఎన్నైనా మాట్లాడి ఓటుకు డబ్బు నువ్వు అమ్ముకోదురా బాబు, నువ్వు ఓటు చాలా విలువైంది, నీవు దాన్ని అమ్మడం వల్ల 5 ఏళ్ళు వాడు నీ మీద స్వారీ చేస్తాడు, ఇలా ఎన్ని కొటేషన్లు అన్నా చెప్పండి. యాక్చువల్గా ఈసారి ఏం జరిగిందంటే విపరీతంగా, అంటే ఒక్కొక్క ఓటుకి ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో 2,000 ఇచ్చారు. కొన్ని చోట్ల 3,000, 4,000, 5,000 వరకు కూడా పోయింది. అయితే దీంట్లో మనం ఒక కామన్గా ఆశ్చర్యపోయే సంగతి ఏమిటంటే, ఇద్దరు ప్రత్యర్థులు కదా, వైకాపా తెలుగుదేశము ప్రత్యర్థులు. వీళ్ళిద్దరూ కూడా ఏదో కలిసి మాట్లాడుకున్నట్టుగా, ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా, లోపాయికారి ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నట్టుగా టీడీపీ వాళ్ళు ఎంత ఇచ్చారో వైకాపా వాళ్ళు అంతే ఇచ్చారు. వైకాపా వాళ్ళు 2,000 ఇచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు 3,000 ఇవ్వలేదు, ఎక్సెప్ట్ కొన్ని ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో తప్ప. అలా ఒక యూనిఫార్మిటీ సాధించారు, శత్రుత్వంలో కూడా ఒక ఏకాభిప్రాయం సాధించారు. ఇంకోటి కూడా ఉంది సార్, ఇప్పుడు మామూలుగా ఇలాంటి టైంలో ఏంటంటే ఈ పార్టీ డబ్బు దొరికింది, ఈ పార్టీ డబ్బు దొరికింది అనేవి ఉంటాయి. ఇద్దరు ఎవరు ఏం కంప్లైంట్లు లేకుండా, అంటే పట్టించడాలు కూడా లేకుండా ముందస్తుగా మాడుకున్నారు. అంటే ఇప్పుడు ఏదో మామూలుగా పైన నుంచి రాదు కదా, పైన నుంచి డబ్బు వచ్చినా కింది స్థాయిలో అది సరఫరా అవుతుంది. ఈ సరఫరా అయ్యేటప్పుడు ఒక వార్డు అనుకుందాం, ఒక వార్డులో ఒక 100 ఓట్లకి ఒక ఆయన ఎవరో పంచాలి. ఈ ఎక్స్ అనే ఆయన ఇంకొక వై అనే ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏంటంటే, బాబు నా డబ్బులు నేను పంచుకుంటా, వాళ్ళు ఎవరికైనా ఓటేయని, నీ డబ్బులు నువ్వు పంచుకో. వాళ్ళు ఇస్తారు, ఒక ఇంట్లో 5 ఓట్లు ఉంటే వీళ్ళు ఒక 10,000 ఇస్తారు, వీళ్ళు ఒక 10,000 ఇస్తారు. ఓటర్ల పరిస్థితి ఏమిటంటే ఇద్దరి దగ్గర తీసుకుంటారు. ఇద్దరి దగ్గర తీసుకోవడం ఎందుకు, వాళ్ళు ఎవరికో ఒకరికే కదా ఓటేస్తారు అంటే వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంది. ఓటర్ల లాజిక్ ఏమిటంటే, అయ్యా తెలుగుదేశం వాళ్ళు మాకు ఓటుకు 2,000 రూపాయలు డబ్బు ఇచ్చారు, మేము 10,000 రూపాయలు ఇంట్లో తీసుకున్నాము, మేము టీడీపీకే ఓటు వేయాలి అనుకుందాం, ఎందుకంటే 2,000 ఇచ్చారు కాబట్టి. వైకాపా వాళ్ళు వస్తారు, వాళ్ళు 2,000 చొప్పున 5 ఓట్లకు 10,000 ఇస్తారు. లేదయ్యా, మేము వాళ్ళు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఇచ్చారు, మేము మీ దగ్గర తీసుకోము అని అన్నామనుకోండి, వాళ్ళ దృష్టిలో మేమేమవుతాము, యాంటీ అవుతాం, అంటే శత్రువులు అవుతాం. అది వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు. నేను ఊరికి ఉదాహరణ చెప్తాను. కాబట్టి మేము ఎందుకు జట్ట కావాలా, డబ్బులు పోగొట్టుకొని నిష్ఠూరం ఎందుకు కావాలి, కాబట్టి మేము ఇద్దరి దగ్గర తీసుకుంటాం. మరి ఎవరికి వేస్తారయ్యా అంటే మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం. కొంతమంది ఫ్యామిలీస్ సార్ ఆల్రెడీ ఆ నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో పంచిపెట్టే వాళ్ళకి వాళ్ళు వేయరన్న సంగతి తెలిసిన వాళ్ళకి ఎలాగో వెళ్ళివ్వరు కదా. అంటే వెయ్యరన్న సంగతి పూర్తిగా ఆడుకోరైతే అక్కడ ఏదో అవాయిడ్ చేస్తారేమో, కానీ వేయకపోవడంతో కూడా ఈసారి నిమిత్తం లేదు. డబ్బులు ఇచ్చేసినారయ్యా, నువ్వు మాకు ఓటు వేయకపోతే పీడపోయింది, నువ్వు అసలు ఓటింగ్కే పోవద్దు, 5 ఓట్లు మీరు ఓటింగ్కే పోవద్దండి, ఇగో 10,000 రూపాయలు తీసుకోండి, ఎందుకంటే మీరు ఓటింగ్ పోతే వాళ్ళకేస్తారు కాబట్టి మీరు అసలు ఓటుకే పోవద్దండి, ఈ 10,000 రూపాయలు తీసుకోండి. ఇలా కొంతమంది ఏం చేశారో, ఈ కొంచెం ఏదో అయ్యో డబ్బులు తిన్నామే అనే బాధ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి లేదనుకోండి ఆ బాధ. డబ్బులు అంటే ఎవరు ఊరికేమన్నా ఇచ్చారా, వాళ్ళు 5 ఏళ్ళు సంపాదించుకొని రేపు 5 ఏళ్ళు గెలిస్తే సంపాదించే డబ్బులే కదా మాకు ఇస్తారు అని వీళ్ళేం చేస్తారంటే, 5 ఓట్లు ఉంటే వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్కి వచ్చి, అరే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా, నువ్వు 2 ఓట్లు వాళ్ళకి, మేము 3 ఓట్లు వీళ్ళకేస్తాము, ఇలా ఒప్పందాలు కుదిరాయి. అంటే ఇదంతా నేను ఊరికే చెప్తున్నా, కానీ ఇది యాక్చువల్గా ఇలాగే జరిగి ఉంటుందనేది నా ఉద్దేశం కాదు. కానీ ఎన్నికల్లో మనం సాధిస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నడూ లేనిది ఈసారి మిడిల్ క్లాస్కి కూడా డబ్బులు ఇచ్చారు. మిడిల్ క్లాస్కి కొంచెం ఈగో ఉంటుంది, వీళ్ళు కూడా ఓట్లు పంచేవాళ్ళు కూడా
కొంచెము లొకాలిటీస్ చూసుకొని ఏదో స్లమ్స్ ఇలా ఇస్తారు. కొంచెం పూర్ పీపుల్ లొకాలిటీస్లోనే ఎక్కువ పంచుతారు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈసారి డబ్బులు అడిగి మరీ తీసుకున్నారు. నాకు మిత్రుడు ఫోన్ చేసి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 8,000 ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఇంకా ఇవ్వలేదని అడిగాడంట. మరి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీకేమయ్యా, మేము ఓట్లు వేస్తున్నామా లేదా, నేను ఏ ఇంజనీర్ అయితే మీకేమి, నా ఆదాయంతో మీకేమి నిమిత్తం, మీకు ఓటు కావాలా వద్దా చెప్పన్నాడు. అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా బెంగళూరులో పనిచేస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడానికి వచ్చి కూడా డబ్బు వసూలు చేసిన వాళ్ళు, అంటే అన్నీ కాదు, నేను ఊరికి ఉదాహరణలు చెప్తున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏమీ మొహమాటం లేకుండా ఒక 4 ఇంట్లో ఉంటే అటు 8,000 ఇటు 8,000 16,000 రూపాయలు తీసేసుకున్నారు. సరే, ఇప్పుడు మీరు 30,000 కోట్ల రూపాయలు డబ్బు ఏమైందంటారు కదా, ఈ డబ్బు ఏమైందంటే ఇది సద్వినియోగం అయింది. ఎలా సద్వినియోగం అయిందంటారా, రూరల్ మార్కెట్స్ అన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. ఎంత కలకల్లాడుతూ ఉన్నాయంటే ఒక చిన్న మండల కేంద్రంలో కూడా బిజినెస్లన్నీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్కు ముందు, అంటే ఎలక్షన్కి 3 రోజుల ముందు నుంచి లెక్కలేస్తే, ఎలక్షన్ అయిపోయి ఇప్పుడే 4-5 రోజులు అయింది కదా, ఇవన్నీ ఒక వారం రోజుల నుంచి కూడా ఈ బిజినెస్ ఎంత తీవ్రంగా ఉందంటే, ఒకటి చికెన్ మటన్ షాపులు ఫుల్ బిజీగా ఉన్నాయి, 2 జ్యూస్ సెంటర్లు, 3 టీ స్టాల్స్, 4 చిన్న ఊర్లలో బంగారపు కొట్లు ఉంటాయి. అంటే బంగారం ఎక్కువ అమ్మరాడా, మనం ఆర్డర్ ఇస్తే తప్ప తీసుకోరు, మామూలుగా వెండి వస్తువులు అమ్ముతారు. ఈ ఇంటికి 10,000 20,000 అంటే సంఖ్యను బట్టి వచ్చాయి కదా, ఈ డబ్బులు పాపం వాళ్ళు ఏమీ దాచుకోవడం ఇలాంటి పనులు ఏమి చేయడం లేదు, మార్కెట్లోకి పంపు చేస్తున్నారు. అంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బాగా డబ్బున్న వాళ్ళకి 1 కోటి రూపాయలు వచ్చింటే ఆ 1 కోటి రూపాయల్లో 80 లక్షలు దాచిపెట్టేస్తారు వాళ్ళు ఏదో ఒక రూపంలో. ఒక పేదవాడికి 10,000 20,000 వస్తే అనా పైసలతో సహా తన అవసరాలకు ఖర్చు పెడతాడు. ఈ పేదవాడు ఖర్చు పెట్టే డబ్బే ఒరిజినల్ డబ్బు. వీళ్ళు బ్లాక్ చేస్తారు డబ్బుని. డబ్బు బ్లాక్ కావడం వల్ల జరిగే సొసైటీకి జరిగే నష్టం ఏమిటంటే, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలు ఒక నెల రోజుల పాటు చలామణిలో ఉండిందనుకోండి, మీరు 100 రూపాయలు తీసుకోవాలి, ఒక మెడికల్ షాప్ వాళ్ళకి ఇచ్చి మందులు తెచ్చుకుంటారు, ఆ మెడికల్ షాప్ వాడు గ్రాసరీస్ వాడికి ఇచ్చి ఏదో వస్తువులు తెచ్చుకుంటాడు, అతను ఇంకెవరికో ఇచ్చి తన వస్తువులు తెచ్చు, ఇలా ఆ 100 చేతులు మారుతూ ఉంటే అది 1,00,000 రూపాయల విలువైందిగా మారుతుంది ఒక్క నెలలోనే, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అది మార్కెట్ ఎకానమీ అంటారు దాన్ని. చెయ్యి ఎప్పుడు డబ్బు మారుతూ ఉండాలి, మారుతూ ఉండే కొద్దీ దాని 100 రూపాయల నోటు విలువ మారుతూ అంటే ఒకే 100 రూపాయల నోటుతో మీరు 10,000 రూపాయల వస్తువులు 3 రోజుల్లో కొనవచ్చు. చేతులు మారుతూ ఉంటే మీరు ఇచ్చిన 100 రూపాయలని జాగ్రత్తగా ఎవరెవరి చేతుల్లోకి వెళుతూ ఉంది గమనించుకుంటూ వెళితే అది ఒక 10,000 రూపాయల వస్తువులు ఖరీదు చేస్తుంది. అలా కాకుండా 100 రూపాయలు బీరువాలో దాచిపెట్టేస్తే ఫినిష్, అది 100 రూపాయలుగానే ఉంటుంది. అట్లా రూరల్ ఎకానమీ ఏమిటంటే, మీరు గమనిస్తే ఈ మామూలుగానే ఏప్రిల్లో జిఎస్టీ ఎక్కువ ఉంటుంది, మే నెలలో ఈసారి మాత్రము విపరీతమైన జిఎస్టీ ఆదాయం వస్తుంది. ఎందుకు ఆదాయం వస్తుంది అంటే, వస్తువులు కొంటున్నారు. చిన్నపిల్లలకి ఈ వెండి పట్టీలు ఉంటాయి, కాళ్ళకు పట్టీలు వేసుకుంటారు, ఇవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయంట. ఓ మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, చిన్న ఊర్లలో ఉన్నటువంటి వెండి సామాన్లలో స్టాక్ అయిపోయి వాళ్ళు ఎక్కడో తిరుపతి చిత్తూరు నుంచి తెప్పించుకుంటున్నారంట. అరే బాబు, డిమాండ్ ఎక్కువైపోయింది, రోజు ఆడవాళ్ళు అడుగుతున్నారు ఎలా అని. ఇట్లా ప్రతి దాని మీద ఖర్చు పెడతారు. ప్రతి రూపాయి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడు అంటారే, ఈ పంచుతున్నాడు సరే, ఆయన మీద ఎన్ని విమర్శలైనా ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన రూరల్ ఎకానమీలోకి పంపు చేశాడు. ఈ పాయింట్ అందరూ, కరోనా కాలంలో కూడా అతను డబ్బులు ఇవ్వడం వల్ల, కరోనా కాలంలో కూడా రూరల్ బిజినెస్, అంటే మీకు ఉదాహరణకి ఒకసారి ధర్మవరం అనే ఊరిలో అక్కడ చేనేతలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఏమైందంటే, చేయూత కింద డబ్బులు ప్లస్ ఈ అమ్మఒడి డబ్బులు ఒకేసారి వచ్చాయి. సరే, అమ్మఒడి మనం ఎందుకు ఇస్తున్నాం, పిల్లల చదువు కోసం కదా అనొచ్చు. పిల్లల చదువు జరుగుతూ ఉంటుంది. అమ్మఒడి పిల్లల కోసం ఆ 10,000 12,000 ఎవరు దాచిపెట్టరు. అక్కడ ఏమైందంటే, ఆ మొత్తం ధర్మవరము పుట్టపర్తి ఆ మార్కెట్లన్నీ కూడా విపరీతమైన భూమి వచ్చిందనమాట. అంటే చిన్న చిన్న వస్తువులు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, లేదా బట్టలు,
లేదా వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం గ్రామీణులు డబ్బు ఖర్చు పెడతారు. చిన్న చిన్న అవసరాలు వాళ్ళకి వచ్చిన 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ ధనవంతులు కోట్ల రూపాయలు వస్తే బ్లాక్ చేస్తారు. కాబట్టి పేదవాళ్ళకి ఇచ్చే ప్రతి పైసా కూడా వీళ్ళు ఏదో అంటారు ఉచితంగా ఇస్తారు సోమరిపోతులు, ఏం మాట్లాడినా కూడా రూరల్ ఎకానమీని జగన్ పథకాలు అంటే విపరీతంగా పంప్ చేసే డబ్బుని. అందుకని ఆయన పథకాల నుంచి బయటికి రాకుండా రేపొద్దున ఎవరైనా ఏ ప్రభుత్వమైనా సరే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఈ సంక్షేమం దిశగా వెళ్లాల్సిందే. కాబట్టి ఈ ఎన్నికలు జరిగింది అక్రమాదాయమే అయినప్పటికీ ఆ డబ్బు 30,000 కోట్ల రూపాయలు నాయకులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి తీసుకొచ్చిన బ్లాక్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు కానీ అదంతా కూడా హఠాత్తుగా ఒక 30,000 కోట్లకు పైగా రూరల్ ఎకానమీలో పంపు కావడం వల్ల చిన్న వ్యాపారస్తులు, చిన్న బిజినెస్లు, బాగా దిగువ తరగతిలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కూడా అంటే వ్యాపారం జరిగితేనే కదా వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండేది. వాళ్ళందరూ కూడా కళకళలాడుతూ ఉన్నారు. ఈ ఎలక్షన్ 2-3 ఏళ్ళకు ఒకసారి వస్తే మొత్తం కుప్పకూలిపోతున్న రూరల్ మార్కెట్ అంతా లేచి కూర్చుంటుంది. అంటే జనాలకి డబ్బులు పంప్ అవుతాయి. అంటే ఏదో 5 ఏళ్ళకి ఒకసారి వీళ్ళు అంటే రూరల్లో కొంతమంది ఆ దిగువ తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వస్తువులు మన దేశంలో మామూలుగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ దేశం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది అని గగ్గులు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఒక బ్యాంకు నుంచి ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకుని ఎవడన్నా పారిపోయినాడు అనుకో. ఇప్పుడు విజయమాలే పారిపోయాడు. విజయమాలని వీళ్ళు ఏమైనా పట్టుకొచ్చారా? ఇంకెవరు నీరవ్ మోడీ పారిపోయాడు. వాడిని ఏమైనా పట్టుకొచ్చారా? వసూలు చేశారా? ఒక్క మనిషే 10,000 కోట్లు తింటే ఎవరికి బాధ ఉండదు. కానీ 1,00,000 మంది కలిసి ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కనుక ఏదైనా సంక్షేమం ప్రకటిస్తే 1,00,000 మందికి అక్కడ పేదలు సోమరులు అయిపోతారు. మీరు ఉచితంగా పంచిపెట్టేస్తారు, మేము ట్యాక్స్ కడుతున్న డబ్బులు పంచడానికి మీకేం హక్కు ఉంది, ఇలా మాడడం మొదలు పెడతారు. ఇంకా మళ్ళీ పెద్ద కార్పొరేట్లకి వీటికినేమో వేవ్ ఆఫ్ ఇస్తారు. చాలా కొన్ని కోట్లు బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి కదా. మీరు అది ఎందుకు అడగరు? అవి కూడా మా ట్యాక్సులు కట్టే డబ్బులే కదా. మీరు ఒక బ్యాంకుని మీరు ఒక 1,000 కోట్ల రూపాయలు పలానా వాడికి రుణమాఫీ చేశారు అని ప్రకటించినప్పుడు మీరు ఆ బ్యాంకుని నిలదీయాలి కదా. బ్యాంకు ముందు పోయి ధర్నా చేయాలి కదా. మీరు పోయి అయ్యా మేము ట్యాక్సులు కట్టిన డబ్బులతోనే కదా మీ బ్యాంకు నడుస్తూ ఉంది, మరి మీరు ఒక 1,000 కోట్లు వాడికి ఎలా రుణమాఫీ చేశారు, వాడు దేశం వదిలి పారిపోయేదానికి మీరు ఎందుకు ఎవరు మూసుకొని ఉన్నారు ఇంతకాలం అని వీళ్ళు ఎవరిని అడగరు. ఒక పేదవాడికి డబ్బు ఇచ్చామా అయిపోయింది, వాడికి చేపలు పట్టేది నేర్పించాలి కానీ చేపలు ఉచితంగా ఇవ్వకూడదని ఒక ఏజోల్డ్ కొటేషన్ ఒకటి ఉంది, మురికి పట్టిన కొటేషన్ ఒకటి ఉంది. వాడికి ఎలా చేపలు పట్టడం నేర్పిస్తారు? వాళ్ళ వృత్తి వాళ్ళు ఎందుకు మానేస్తారు? అదే వాళ్ళు ఎక్కడి నుంచి ఏమొచ్చినా వాళ్ళ వృత్తి వాళ్ళు అదే కదా. అదే సోమరులు ఏం కారు. వాళ్ళు నిజంగా సోమరులు అయితే మీకు అసలు మీకు డ్రైవరు ఉండడు, తోటమాలి ఉండడు, మీ ఇంటి ముందర సెక్యూరిటీ గార్డు ఉండడు. రోజుకు 12 గంటలు ఒక సెక్యూరిటీ గార్డు రోజుకు 10 నుంచి 12 గంటలు నిలబడితే తెలుస్తుంది అతను సోమరు ఏమన్నా కాదా. మీకు షాపింగ్ మాల్స్లో ఒక అమ్మాయి 8 గంటల సేపు నిల్చొనే సేల్స్ చేస్తుంది. వాళ్ళు కూర్చోకూడదు, వాళ్ళ రూల్ అది. మరి అంత ఇన్హ్యూమన్గా పని చేస్తూ వాళ్ళని సోమరులు అంటే ఎట్లా? వాళ్ళకి ₹1 డబ్బులు ఇవ్వగానే వాళ్ళు ఆర్థిక విధ్వంసం అంటే ఎట్లా? నేను జగన్ సమర్థించడం లేదు. రేపు పొద్దున ఎవరు వచ్చినా జగన్ పథకాలను అమలు చేయాల్సిందే, ఇంక వేరే రూల్ లేదు, వేరే చాయిస్ లేదు వాళ్ళకి. అమలు చెప్తున్నా. సో అది మొత్తానికి అంటే డబ్బులు పంచిపెట్టిన డబ్బులు అలా సద్వినియోగం వీళ్ళు ఎలాగో అంతంత డబ్బు ఎవరికి ఇవ్వరు కదా. ఇప్పుడు 50 కోట్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. ఒక నాయకుడు 50 కోట్ల రూపాయలు తన నియోజకవర్గ ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెడతారు? సరే తర్వాత అతను సంపాదించుకుంటాడు, అది వేరే విషయం. ఏ నాయకుడైనా తన నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ఒక 50 కోట్ల రూపాయలు ఉచితంగా ఖర్చు పెడతాడా? పోనీ 2 కోట్లు ఖర్చు పెడతాడా? తనకు వచ్చే నిధులే సరిగ్గా ఖర్చు పెట్టరు, గవర్నమెంట్ ఇచ్చే నిధులే. ఇంకా సొంత డబ్బులు ఏం ఖర్చు పెడతారు? కాబట్టి వీళ్ళ లాజిక్ ఉంటుంది. అయ్యా ఎట్లాగో మీరు డబ్బులు తీసుకునే కదా ఓటేసేది, మేము సంపాదిస్తే మీకేం, సంపాదించకపోతే మీకేమి అంట. కాబట్టి ప్రజాసేవ ఇవన్నీ కూడా కలగలిసిపోయి ఫైనల్గా ఎవరికి అంతుబట్టిన రీతిలో పోతా ఉంది మన ప్రజాస్వామ్యం. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.